లైఫ్‌లో మనీ సంపాదించడం చాలా ఇంపార్టెంట్. బట్ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఒక స్కిల్ ఉండడం. ఎందుకంటే మనకి ఒక స్కిల్ ఉంటే మనీనే మన దగ్గరికొస్తుంది. సో, అలాంటి ఒక స్కిల్ మీలో ఏముంది? మన స్కిల్స్‌ని మనం ఎలా ఫైండ్ ఔట్ చేసుకోవాలి? మీరు మీ స్కిల్‌నే మీరింకా ఫైండ్ ఔట్ చేసుకోలేకపోతే మీరు మనీ అనే ట్రీ దగ్గరికి ఎలా వెళ్తారు? దీనికి ఖచ్చితంగా మన స్కిల్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో, ఖచ్చితంగా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీ స్కిల్ ఏంటి? మీ స్కిల్‌ని మీరు ఎలా ఫైండ్ ఔట్ చేసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, బెల్ నోటిఫికేషన్స్‌ని ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం ప్రతిరోజు చాలా మందిని చూస్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్కిల్ ని యూజ్ చేసుకొని మనీ అనేది సంపాదిస్తూ ఉంటారు. కానీ మనం కూడా అలాగే ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవడానికి మనకి ఖచ్చితంగా ఒక స్కిల్ అనేది ఉండాలి. జాబ్ అయినా బిజినెస్ అయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంది. సో ఆ స్కిల్ ఉండబట్టే వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. సో అలాంటి స్కిల్ అనేది మనలో ఏముంది, మనం ఎలా తెలుసుకోవాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ లో ఉండేటప్పుడే నేను మా సీనియర్స్ ని ఇప్పుడు ఏది డిమాండ్ లో ఉంది మార్కెట్ లో, ఏది నేర్చుకుంటే బాగుంటుంది అని అడిగితే ఒకరేమో పైథాన్ అంటారు, ఇంకోరేమో జావా అంటారు. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిల్ వాళ్ళకి వచ్చింది చెప్తారో లేకపోతే మార్కెట్ లో ఉండేది చెప్తారో మనకు అర్థం కాదు. మనకి ఏ స్కిల్ వచ్చు అనేది మనకు తెలియదు. సో మనకి మార్కెట్ లో ఏ స్కిల్ బాగుంటే అదే మనకు వచ్చు. సో ఈ విధంగా కన్ఫ్యూజన్ మనకి చాలా ఉండేది. సో నాకైతే చాలా కన్ఫ్యూజన్ ఉండేది. నేను రీసెర్చ్ చేసేటప్పుడు నాకు తెలిసింది ఏంటంటే చాలా మంది బీటెక్ వాళ్ళు గానీ డిగ్రీ వాళ్ళు గానీ ప్రతి ఒక్కరు ఒక వాళ్ళ స్కిల్ ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకోవడానికి చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. సో అందుకోసం వాళ్ళు ఎవరు ఏది బాగుంది అని చెప్తే అది నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరిని అడుగుతారో వాళ్ళు ఎడిటింగ్ బాగుంది, ప్రెసెంట్ డిజిటల్ మార్కెటింగ్ బాగుంది అని చెప్తే అది ఎలా నేర్చుకోవాలి అని దాని మీదకి వెళ్తున్నారు. సో ఫైనల్ గోల్ ఏంటి? ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవడం. సో దీనికి ఒక స్కిల్ అనేది కావాలి. సో అది కంపల్సరీ. సో దానికోసం మనం ఏం చేయాలంటే దీనికి ఒక 3 స్టెప్ ప్రాసెస్ అనేది నేను చెప్తాను. సో ఈ 3 స్టెప్ ప్రాసెస్ మీరు ఎప్పుడైతే ఫుల్ గా క్లియర్ గా ఫాలో అవుతారో మీ స్కిల్స్ ని మీరు ఖచ్చితంగా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు అండ్ మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వగలుగుతారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే చూస్ ద రైట్ స్కిల్. ఫస్ట్ మనకుండే ప్రతి ఒక్క స్కిల్ అంటే ఏంటి? నాకేమొచ్చు, నేను ఇప్పుడు ఎవరినైనా అడిగాను అనుకోండి నీకేమొచ్చు అని, సో వాళ్ళు జావా వచ్చు, పైథాన్ వచ్చు, ఇట్లాగా వాళ్ళు కంప్యూటరైజ్డ్ చెప్తున్నారు. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను నాకు తెలిసిన వాళ్ళని ఎవరైతే బాగా నాకు గైడ్ చేయగలుగుతారో, సో నాకు గైడెన్స్ బాగా ఎవరిస్తారో వాళ్ళని నేనేం అడుగుతాను? సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఏ స్కిల్ బాగుంది అండ్ దేనికి బాగా బూమింగ్ లో ఉంది అండ్ ఏది నేర్చుకుంటే బాగుంటుంది. సో ఇలా అడిగినప్పుడు నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తారు. బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ వచ్చి ఉంటుంది. కానీ సేమ్ స్కిల్ అందరికి రావాలి అనే రూల్ లేదు. సో నేను నా స్కిల్ ఏంటి అని నేను ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే సో డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి నేను తీసుకుంటాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు డిజిటల్ మార్కెటింగ్ బాగుందంటారు, ఇంకొకరు అయితే నెట్వర్కింగ్ బాగుందంటారు, ఇంకొకరు పైథాన్ బాగుందంటారు, ఇంకొకరు జావా బాగుందంటారు. సో ఇలాగా మార్కెట్ లో ఉండే డిఫరెంట్ పీపుల్ ని నేను అడగడం వల్ల డిఫరెంట్ స్కిల్స్ అనేవి నాకు తెలుస్తున్నాయి. సో నాకు ఫస్ట్ అయితే మార్కెట్ లో ఎన్ని స్కిల్స్ ప్రెసెంట్ టాప్ పర్ఫార్మ్ చేస్తున్నాయి అనేది నాకు ఒక లిస్ట్ అనేది నాకు వచ్చేసింది. ఈ లిస్ట్ ప్రకారంగా నేనేం చేయాలంటే సో నేను చెప్పేది ఎవరికైతే స్కిల్ అనేది నాకు ఏ స్కిల్ ఉంది అనేది నాకు తెలియదు, ఓకే నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి. సో మీ స్కిల్ ఏది మీకు తెలిసింది అనుకోండి, సో ఇది సెకండ్ స్టెప్ నుంచి మీకు వస్తుంది. సో ఫస్ట్ అయితే మీకు ఆల్రెడీ తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా ఫస్ట్ లిస్ట్ ఆఫ్ స్కిల్స్ అనేవి మీరు రాసుకోండి మీకేమొచ్చు అని చెప్పి. సో రాసుకున్న తర్వాత మనం ఒక్కొక్క స్కిల్ మనం ట్రై చేయాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ నేను నేర్చుకోవాలనుకుంటున్నా. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ప్రెసెంట్ చాలా మనకి రిసోర్సెస్ అనేవి చాలా అవైలబుల్ గా ఉన్నాయి. సో లింక్డ్ ఇన్ గానీ, ఇంకా యూట్యూబ్, ఓకే గూగుల్, చాట్ జీపీటీ, ఇట్లా ప్రతి ఒక్కటి మనకి యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్క దాంట్లో నేను అడుగుతా డిజిటల్ మార్కెటింగ్ కి ఏమేం చేయాలి, నేను ఎలా చేస్తే ఫాస్ట్ గా డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ లాగా నేను అవ్వగలుగుతాను. సో ఈ విధంగా ఏ స్కిల్ మనకి ఇంట్రెస్ట్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నేను లిస్ట్ చేసుకున్నాను అనుకోండి, సో ఆ 10 లో నేను ఒక్కొక్క వారం నేను ట్రై చేస్తాను. సో ప్రతి వారం నేను ట్రై చేసినప్పుడు సో నాకు ఏ స్కిల్ అయితే నాకు బాగుంది, ఈ స్కిల్ అయితే నేను కొంచెం బాగా పర్ఫామ్ చేయగలుగుతాను, ఓకే నాకు అనిపిస్తుందో ఈ 10 లో నాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్టింగ్ స్కిల్స్ ని నేను డివైడ్ చేసుకుంటా. డివైడ్ చేసుకొని ఏం చేస్తాను తర్వాత మళ్ళీ వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 లో ఒక
త్రీ అనేది నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. సో ఆ త్రీ నేను చేస్తున్నప్పుడు ప్యారలల్ గా చేయాలి. అంటే డైలీ ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ ఒక 1 అవర్ ఈ 3కి నేను ఇచ్చాను. సో స్టార్టింగ్ లో 10 ఉంటాయి కాబట్టి సో మనం ఏం చేయాలి, ఒక 3 to 4 వీక్స్ అనేది మనం ట్రై చేయాలి. ఈ 10 స్కిల్స్ అంటే 10 మనకి డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు అండ్ జావా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ నేను ఆ 10 అనేది నేను ట్రై చేస్తా. ట్రై చేసిన తర్వాత నాకు ఒక బెస్ట్ టాప్ 3 స్కిల్స్ అనేవి నేను పిక్ చేసుకొని ఈ 3 అనేది నాకు బాగా ఇంట్రెస్ట్. సో ఈ 3 అనేది నేను ఎక్కువగా పర్ఫామ్ చేసేటప్పుడు నాకు ఏదైతే ఎక్కువగా నాకు ఇంట్రెస్ట్, సో ఇదైతే నేను బాగా రీసెర్చ్ చేసి ఓన్ గా నేను బాగా డిజైనింగ్ కానీ ఏదైనా కానీ నేను నీట్ గా చేయగలుగుతున్నాను అని అనుకుంటాను, ఆ స్కిల్ అనేది నేను ఫోకస్డ్ గా 1 to 2 అవర్స్ అనేది నేను డైలీ దాన్ని ప్రాక్టీస్ చేస్తాను. సో ఫైనల్ గా ఫస్ట్ స్టేజ్ లో మనం ఈ స్కిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ 2 స్టేజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఈ 2 స్టేజెస్ అనేవి మీరు తెలుసుకోవాలి. సో ఏంటంటే ఫస్ట్ స్కిల్ అనేది మనం ఇట్లా ట్రై చేసి మనం తెలుసుకున్నాం. సో తెలుసుకున్న తర్వాత దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో టేక్ ద యాక్షన్. సెకండ్ స్టెప్ ఏంటి, ట్రైన్ యువర్ మైండ్. అంటే మన మైండ్ ని మనం ట్రైన్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు మనందరికీ తెలిసిందే, స్కిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత సో ఈ స్కిల్ డైలీ నేను 1 to 2 అవర్స్ నేను స్పెండ్ చేయాలి అంటే సో నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక బోర్ సబ్జెక్ట్. అంటే ఏంటి, ఒక స్కిల్ ని ఫైండ్ అవుట్ చేయడమే ఒక టఫ్ అయితే ఒక 1 అవర్ దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేసి ఇవన్నీ మనం చేయాలంటే కొంచెం బోరింగ్ వర్కే, ఐ నో. బట్ ఇప్పుడు మనం చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం. సో ప్రెసెంట్ మనం ఎంత టైం మనం స్పెండ్ చేస్తామో ఒక 1 అవర్ 2 అవర్, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 మినిట్స్ చేయండి. సో దాని తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వండి, కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 30 మినిట్స్ చేయండి. సో ఈ విధంగా అట్లీస్ట్ డైలీ ఒక 1 అవర్ అనేది నేను నా స్కిల్ కి నేను ఇవ్వాలి. సో ఎప్పుడైతే నేను అలా ఇస్తానో నాకేం జరుగుద్దంటే డైలీ నాకు ఆ సబ్జెక్ట్ అనేది ఆ స్కిల్ అనేది నాకు ఫెమిలియర్ అయిపోద్ది. సో ఫెమిలియర్ అయిపోయినప్పుడు ఏం జరుగుద్ది, ఫెమిలియర్ అంటే నాకు అది అడిక్ట్ అయిపోతుంది. సో డైలీ నేను ఏదైతే చేస్తానో ఒక హ్యాబిట్ లా మారిపోతుంది. సో ఈ విధంగా మన మైండ్ ని మనం ట్యూన్ చేసుకోవాలి. ఓకే, సో ఇది సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు స్కిల్ ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం అండ్ మన బ్రెయిన్ ని మనం ట్యూన్ చేసుకున్నాం డైలీ ప్రాక్టీస్ చేసి. అండ్ థర్డ్ వన్, ఫైనల్ వన్, డూ ద బోరింగ్ వర్క్. అంటే స్టార్టింగ్ లో మనకి బోర్ అనిపించినా గానీ ఇది గోయింగ్ ఫార్వర్డ్ మనకి మనీ ఎర్న్ చేసే ఒక ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి ఖచ్చితంగా మనం డైలీ కొంచెమైనా మనం ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఒక 1 అవర్ ఖచ్చితంగా ఈ స్కిల్ అనేది ప్రాక్టికల్ గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పవర్ యాప్స్ అనే స్కిల్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో నేనేం చేస్తాను, సో ఆ స్కిల్ ని డైలీ నేను ఒక 1 అవర్ అసలు ఈ పవర్ యాప్స్ లో ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి, యూట్యూబ్ లో గానీ గూగుల్లో గానీ ఈ చాట్ జీపీటీలో ప్రతి ఒక్క దాంట్లో అన్నిట్లో ఉంటుంది కదా. సో నేను వచ్చి ట్రై చేస్తాను. సో ట్రై చేసి ఈ విధంగా నేను కొత్తవి ప్రాక్టికల్ గా ట్రై చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఈ విధంగా మనం డైలీ చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక హ్యాబిట్ లా మారిపోతుంది. ఈ విధంగా మనం మన స్కిల్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు మీ స్కిల్ ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎవరెవరికి ఏమేమి స్కిల్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ మీ స్కిల్స్ ఏంటో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ విషయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అప్పుడే ప్రతి ఒక్కరికి ఈ విషయం గురించి తెలుస్తుంది. అండ్ ఫైనల్ గా ఈ వీడియోని ఇంతవరకు లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.